వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశం మధ్యశ్రేణి క్షిపణి MRSAM పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలు ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి వద్ద జరిగాయి. DRDO, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణి వేగంగా ప్రయాణించే గగనతల లక్ష్యాలను ఛేదించి వాటిని నేల కూల్చగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఇందులో మల్టీ ఫంక్షన్ రాడార్, కమాండ్ పోస్ట్, మొబైల్ లాంచర్ వ్యవస్థ, భారత సైనిక అవసరాలకు అనుగుణంగా ఈ అస్త్రం రూపొందించబడింది. భారతదేశంలో MRSAM క్షిపణి పరీక్ష దీని లక్ష్యం ఏంటంటే, అసలు ఈ MRSAM అనేది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అయితే ఇది శక్తివంతమైనటువంటి క్షిపణి. దీని లక్ష్యం గగనతలములోని వేగంగా ప్రయాణించే లక్ష్యాలను ఛేదించడం. ఈ క్షిపణి మధ్యశ్రేణి శక్తివంతమైనటువంటి క్షిపణిగా రూపొందించబడింది. అంటే ఇది మధ్య పరిమాణం గల లక్ష్యాలను 1.5 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల మధ్య ఛేదించగలదు. 1.5 నుండి 100 కిలోమీటర్ల మధ్య గల లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రధానంగా శత్రు యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతర అగ్ని ప్రాప్యతమైనటువంటి వాయు లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న ప్రధానమైనటువంటి గుణాలు ఏమిటంటే మల్టీ ఫంక్షన్ రాడార్. ఈ క్షిపణి సరికొత్త మల్టీ ఫంక్షన్ రాడార్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. దీని ద్వారా వేగంగా లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేయవచ్చు. కమాండ్ పోస్ట్, మొబైల్ లాంచర్ ఉంది. MRSAM క్షిపణి పూర్తిగా మొబైల్ లాంచర్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది సైనిక పనితీరును మరింత సులభతరం చేస్తుంది. కమాండ్ పోస్ట్ ద్వారా సమర్థవంతంగా లక్ష్యాలను నియంత్రించి పరీక్షలు నిర్వహించవచ్చు. అలాగే సంక్లిష్టమైనటువంటి శక్తి వ్యవస్థ ఉంది. ఈ క్షిపణి వివిధ దశల్లో విజయవంతంగా పనిచేసే శక్తివంతమైన వ్యవస్థను కలిగి ఉంది. ఇది వాయుక్షేత్రంలో విస్తృతంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. భారతదేశము ఈ MRSAM క్షిపణి విజయవంతంగా పరీక్షించడం దేశ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని మనం గర్వంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.